ఇక్కడ ఉన్నాడు అని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పేరు షేక్ ఫరూక్ బాషా అని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో నరేందర్ రెడ్డి అని ఒక అతను డిఎస్పీ అనుకుంటా, ఏసీపీ డిఎస్పీ ఆ ర్యాంక్లో అప్పటి ముఖ్యమంత్రి గారికి కూడా సన్నిహిత పోలీసు వర్గాల్లో ఉన్న వ్యక్తిలో ఒక అతనుగా తర్వాత తెలిసింది. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయినాయి గమ్మత్తుగా. ఎలా అంటే ఫరూక్ బాషాని సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి కాదు పట్టుకొని మా కాలనీ లోనికి తీసుకొస్తున్నప్పుడు ఒక పక్కనే ఒక వ్యాన్లోంచి ఇన్నోవా వ్యాన్లోంచి షూట్ చేశారు. వాళ్ళ మాటలో రే ఇప్పుడు వీళ్ళని పట్టుకెళ్తారు జాగ్రత్తగా షూట్ చేయి అన్న మాటలన్నీ మాట్లాడితే తర్వాత ఆ మాటలో ఆ నరేందర్ రెడ్డి అనే ఆ డిఎస్పీ అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసింది. సో ఒక ట్రాప్ వేశారు. ఆ డిఎస్పీ వాడు అక్కడ బయట కూర్చుని ట్రాప్ వేసి అటు ఫంక్షన్ అయిన వెంటనే తర్వాత తెలిసింది ఏంటంటే ఫంక్షన్ అయిన వెంటనే మోడీ గారు భీమవరంలో చాపర్ ఎగిరిన వెంటనే ఇక్కడ మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి మరి గతంలో ఏ చేయాలనుకున్నారు ఆ మిస్ అని మళ్ళీ చేయాలనుకున్నారు మరేమిటో వేసుకున్నారు. అది భలే ఎత్తు అనుకోకుండా చిత్తయింది. గమ్మత్తు ఏమిటంటే అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా వాళ్ళు అయితే, అంటే నా సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే, ఫరూక్ పాషాని మరి ఎవరి ప్రోద్బలంతోనో అతను 2 పేజీల కంప్లైంట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అతను ఉంగరం దొంగిలించారట. అంటే దేశాన్ని 2 లక్షల మంది పైగా మరి కాపాడుతున్న ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు ఇతను ఉంగరం కొట్టారని అలాగే నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వస్తూ అతను మొహం చూశానంతే, అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేయండి అని వెళ్ళిపోతే నేను అతన్ని తీవ్రంగా హింసించానని, నా కుమారుడు కూడా అతన్ని హింసించాడని ఒక ఫేక్ కంప్లైంట్ అతను ఇస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వం మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పెద్దలు మరి సన్నిహితంగా ఉన్నారేమో కాబోలు సిఆర్పిఎఫ్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఇచ్చిన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకుని నాపై నా కుమారుడిపై సిఆర్పిఎఫ్ సిబ్బందిపై కేసు పెట్టడం జరిగింది. సో అక్కడ హైకోర్టుకి వెళ్ళాం. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి, అభియోగాలు అసలు అభూత కల్పనలు అని చెప్పిన తర్వాత అక్కడ హైకోర్టు రిజెక్ట్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇవ్వటం జరిగింది. అది ఆ తర్వాత 2-3 హీరింగ్లు 4 హీరింగ్ల దాకా అయినట్టున్నాయి. ఈరోజు ఫైనల్ హీరింగ్లో మరి షేక్ ఫరూక్ పాషా అనే అప్పటి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, ఇప్పుడు మరి అతను ఎక్కడున్నాడో తెలియదు, అతను ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ఈరోజు మళ్ళీ మ్యాటర్ ఉన్నప్పుడు పర్సూ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని అతని న్యాయవాదులు చెప్పినట్టుగా ఈరోజు నా న్యాయవాది నాకు చెప్పడం జరిగింది. మేము కూడా జరిగిన సంఘటనలో, దానికి ముందు జరిగిన సంఘటనలో ఇది రాజకీయంగా ప్రేరేపితమైంది, కేవలం కావాలని చెప్పి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్న వాదనలో మా సీనియర్ అడ్వకేట్ ఆదినారాయణరావు గారు 3 వారాల క్రితం జరిగినప్పుడు వివరించారు. మళ్ళీ ఈరోజు కూడా ఆయన కూడా ఉన్నారు. మరి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరి ఫరూక్ బాషా సరే అతను అప్పుడు తప్పు చేసినా బహుశా అప్పటి పాలకులు మరి అతని మీద బాగా ప్రెషర్ పెట్టేదో చేసినట్టున్నారు. చాలా చోట్ల అదే జరుగుతుంది. పోలీసులు వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి, పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారంటారు, కానీ ఇక్కడ కొందరు నాయకులు వారిని భయభ్రాంతులకు గురి చేసినట్టున్నారు. మరి తన తప్పు తను తెలుసుకున్నాడు కాబోలు అతను ఇంకా నేను ఇది పర్సూ చేయను అని చెప్పి అన్నట్టుగా వాళ్ళ న్యాయవాదులు చెప్పారు.
ఎట్టకేలకు మరి ఒకసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. సరే, నేనేదో నాకు సుప్రీంకోర్టు న్యాయవాదులు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, పర్సూ చేసుకోగలిగాను ఆ మ్యాటర్ని. రక్షణ కూడా సుప్రీంకోర్టు నుంచే పొంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా క్వాష్ సుప్రీంకోర్టులోనే కొట్టివేయటం జరిగింది. ఎంతమంది మరి ఇలా అన్యాయంగా కేసులు పెట్టబడిన వారు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి నాలాగా ఈ సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చి పోరాడగలరా? ఎందుకంటే ఎవరో మిత్రులతో మాట్లాడుతూ చెప్పారు, మీరు కాబట్టి ఈ అన్యాయమైన కేసులోంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి బయటపడగలిగారు. మరి ఇలా ఎంతోమందిని అన్యాయంగా కేసులు పెట్టి వేధింపులకు గురయ్యారు అని చెప్పి కూడా ఒక ఇద్దరు మిత్రులు ఈరోజు నాతో మాట్లాడటం జరిగింది. అవును, అది నిజం. వేలాది మంది మీద నాలాగే అంటే నన్ను కొంచెం బాగా స్పెషల్గా చూసినట్టున్నారు. బట్ వేలాది మంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు. అప్పుడు పాపం కరోనా వచ్చి చనిపోయిన కిషోర్ కావచ్చు, రంగనాయకమ్మ గారు కావచ్చు, ప్రముఖ పాత్రికేయులు అంకబాబు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇంకా అలా చాలామందిని అలా చెప్పుకుంటూ పోతే సమయం అంతా మరి అన్ని వేల కేసులు పెట్టేశారు. వెంగళరావు అలా చాలామంది మీద అలా కేసులు పెట్టారు. ఏది నా కస్టోడియల్ టార్చర్ గురించి మాట్లాడుతున్నారా? సరే, ఇది కంప్లీట్ చేసేద్దాం. సో ఎట్టకేలకు మరి ధైర్యంగా సుప్రీంకోర్టు వరకు వచ్చి మరి ప్రముఖ సీనియర్ కౌన్సిల్స్ని పెట్టి పోరాడి మరి ఇలాగా ఈ రోజుకి సత్యం ఉంది కనుక, ఆ పోరాటంలో న్యాయం ఉంది కనుక, కావాలని చెప్పి ఫేక్ కేసులు పెట్టారు కనుక చివరికి న్యాయం గెలిచి నేను బయటపడటం జరిగింది. సో ఇందుకు అది కూడా మళ్ళీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇదే రోజు మరి ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్కి నేను రావటం, ఢిల్లీలో ఇవాళ సుప్రీంకోర్టులో 1 గంటన్నర క్రితం ఆ తీర్పు రావటం, ఆ వచ్చిన వెంటనే నాకు పాత్రికేయ మిత్రులు మళ్ళీ ఢిల్లీ పాత మిత్రులందరినీ ఈ రకంగా కలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు ఐడియా లేదండి. అసలు నాకు డెఫినెట్గా ఒత్తిడి ఉంటే ఉండొచ్చేమో, మరి తెలీదు. నాకు నిజంగా ఆ విషయంలో ఐడియా లేదు. పెట్టి ఉంటారు, ఎందుకంటే పెట్టించింది దొంగ కేసు కనుక అటువంటిది ఉంటే ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా మరి ఒక ప్రోద్బలం మీద తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన, తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మరి తన తప్పు తను తెలుసుకుని ఉండొచ్చు. ఎందుకంటే కేసు పర్సూ చేయవలసింది వ్యక్తిగతంగా అతనే పర్సూ చేసుకోవాలి. దానికి మరి చాలా లాయర్ ఫీజులు ఇవన్నీ ఇలా పెట్టుకుంటే మరి డైరెక్ట్గా తెలిసిపోతుందని ఆ భయం కూడా ఉండొచ్చు. మరి ఆ భయంతో వాళ్ళు ఏమైనా వెనక్కి తగ్గారేమో నాకు తెలీదు. బట్ ఏదేమైనా చివరికి న్యాయం గెలిచింది. ఇందాక మిత్రుడు అరుణ్ అడిగింది, అసలు నీ కస్టోడియల్ టార్చర్ కేసు ఏమైందని. ఆ కేసులో సరే ఆ డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి గారు ఇంకా మరి సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు, అరెస్ట్ లేకుండా, అంతవరకే. సునీల్ నాయక్ అని ఒక డిఐజీ, సునీల్ కుమార్ అని ఎడిషనల్ డీజీ, వీళ్ళిద్దరూ అసలు తెర వెనుక నాయకులు. సునీల్ నాయక్ అన్న వ్యక్తి అయితే మరి పక్కనే
గదిలో ఉన్నాడు. అతను ఏం మాట్లాడాడు, మరి వేరే ఒక ఏఎస్ఐ వెళ్ళి సార్ ఎక్కడో రోడ్డు మీదకి కూడా కేకలు పడుతున్నాయంటే ఈ వ్యవహారాల్లో నువ్వేం ఇంటర్ఫియర్ కామాకని చెప్పి అన్నాడని, ఇవన్నీ సబ్సిక్వెంట్గా చాలా అఫిడవిట్లో నేను చూడటం కూడా జరిగింది. ఎవరో మన గుడివాడ అతను పొడుగ్గా లావుగా ఉంటాడు కదా, అతను తులసిబాబు, అతని అఫిడవిట్లో ఆ టైంలో కోర్టులో ఫైల్ చేసిన వాటిల్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సునీల్ నాయక్ అన్న అతను సువోమోటోగా అతనే కంప్లైంట్ ఇచ్చి అతనే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేయటం కాకుండా ఆ కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నట్టు అన్ని ఎవిడెన్స్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. అందరు సాక్ష్యాలు కూడా చెప్పారు. దాంతో ఆడు అడిగిపోయి విచారణకు రావటం మానేసి ఎటువంటి అరెస్టులు లేకుండా ఇప్పుడు బీహార్ వెళ్ళిపోయాడు. అతను బీహార్ హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు. అది అరెస్ట్ వరకే తెచ్చుకున్నాడు. మరి అతన్ని పిలిపించి మాట్లాడాలి. మరి అతన్ని పిలిచి ఇప్పటి వరకు ఎందుకు పిలవలేదు, మళ్ళీ పిలిచినా రాలేదా, పిలిచినా రాకపోతే మరి అలా పిలుస్తూ ఉంటారా, మరి పట్టుకొస్తారా, వీళ్ళు వెళ్ళి మాట్లాడతారా అనేది ఒక సందేహం అయితే